నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ 2వ ర్యాంక్ కొట్ట కలెక్టర్ అయ్యా. కానీ నా భర్త మనం ఏదైనా సాధించాలంటే లక్ష్యం స్పష్టం ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ మహిళా కలెక్టర్. ఈమె రేణురాజ్ ఐపీఎస్. మొదట వైద్యురాలుగా చదువు ప్రారంభించిన రేణురాజ్ తాను ప్రజలకు సేవ చేయాలనుకున్న సేవలను వైద్యురాలుగా ఉండడం సరిపోదని గుర్తించి సివిల్ వైపు అడుగులు వేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్లో విజయం సాధించి ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణురాజ్ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ మీకోసం. కుటుంబ నేపథ్యం. రేణురాజ్ కేరళలోని కొట్టాయంకి చెందినవారు. తన చదువు అంతా కొట్టాయంలోనే సాగింది. తన తండ్రి ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, తన తల్లి గృహిణి. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా డాక్టర్లే. తను కూడా డాక్టర్ కోర్సులో చేరి చదువును పూర్తి చేసింది. అనంతరం వైద్య సాధనకు ప్రారంభించింది. ఇందుకే కలెక్టర్ ఉద్యోగం రాజీనామా చేశా ఈ కోరికతోనే. కానీ తన కోరిక మేరకు సివిల్ సర్వీస్లోకి వెళ్ళాలనుకుంది. తను డాక్టర్గా కొంతమంది రోగులకు మాత్రం సహాయపడతానని సివిల్స్లోకి వెళితే వేల మంది జీవితాలను సరిదిద్దే మార్గం ఉంటుందని తెలిపింది. ఈ కోరికతో రేణు డాక్టర్గా సాధన చేస్తూనే యూపీఎస్సి పరీక్షకు సిద్ధమైంది. ఈ ఆపరేషన్ వల్లే ఉద్యోగం కోల్పోయా. నాన్న చెబితే ఆ మాటలే ర్యాంక్ కొట్టేలా చేశాయి. 22 ఏళ్ళకే ఐఏఎస్కు ఎంపిక, 2 ఏళ్ళకే ఉద్యోగానికి రాజీనామా, ఆ తర్వాత ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ ప్రయాణం. ఇలా రేణురాజ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిని ప్రారంభించింది. అదే సమయంలో ఆమె సివిల్స్ పరీక్ష కూడా చదువుకుంటూ ఉండేది. రోజుకు 3 నుంచి 6 గంటల పాటు సివిల్స్ చదువుకునేది. ఇలా 7 నెలల పాటు ఈ ప్రిపరేషన్ కొనసాగించింది. మిగిలిన సమయాన్ని వైద్య వృత్తికి కేటాయించేది. ఇలా యూపీపీఎస్సి సివిల్స్ ప్రీలిమ్స్ క్లియర్ చేసింది. తర్వాత సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో తన చదువుపై పూర్తిగా దృష్టి పెట్టాలని భావించి కొద్ది రోజుల పాటు వైద్య వృత్తిని వదిలేసింది. సివిల్స్ పరీక్షకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఐఏఎస్ అధికారి కావాలంటే ఆశయంతో చాలా కష్టపడింది. చివరకు తన కృషి ఫలించి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో 2వ ర్యాంక్ సాధించింది. చిన్నప్పటి నుంచి ఉన్న తన ఐఏఎస్ కళను సాకారం చేసుకుంది. నా భర్త కూడా ఐఏఎస్. ఇకపోతే తను 2022లో ఐఏఎస్ అయిన శ్రీరామ వెంకటరామన్ను పెళ్లి చేసుకుంది. తన భర్త కూడా యూపీఎస్సి సివిల్స్ 2012లో 2వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం శ్రీరామ్ కేరళ మెడిక్ సర్వీసెస్ కార్పొరేషన్కు ఎండి. అయితే ఈమె వివాహ జీవితం కొద్దిగా వివాహాస్పదంగా మారింది. ఎంత కష్టమైనా మనం అనుకుంటే చేయలేనిది ఏదీ లేదని నిరూపించింది రేణురాజ్. డాక్టర్గా ఎదుగుతూనే ఐఏఎస్గా కూడా ఎదిగింది. 2 అతి కష్టమైన వృత్తుల్లోకి వెళ్ళి తన ఘన విజయం సాధించి అందరి మన్ననలు పొందింది.